మాజీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతల భరతం పట్టేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. అవినీతి పరులు ఎంతటి వారైనా వదిలేది లేదని సంకేతం ఇచ్చింది. గత 10 ఏళ్ల కాలంలో కేటీఆర్ అండదండలతో సిరిసిల్ల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. ఇసుక దోపిడీతో పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపించాయి. అయితే ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ బీఆర్ఎస్ హయాంలో అధికారులు ఏమీ చేయలేకపోయారు. తాజాగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నేతల అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. స్వయంగా కేటీఆర్ నియోజకవర్గంలోనే రైతుల పేరు చెప్పి కోట్లాది రూపాయలు కాజేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిరిసిల్లలో కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీలో జరిగిన అవినీతి ప్రస్తుతం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. గత 10 ఏళ్ల కాలంలో సిరిసిల్ల కోఆపరేటివ్ సొసైటీలో అడ్డగోలుగా బిల్లులు పెట్టి కోట్ల రూపాయలను కాజేశారని కొందరు ఈఆర్సీకి ఫిర్యాదు చేశారు. సహకార విద్యుత్ సరఫరా సంఘంలో ప్రస్తుతం 2.5 లక్షల మందికి పైగా విద్యుత్ వినియోగదారులున్నారు. సిరిసిల్ల, వేములవాడ, మానుకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లోని వినియోగదారులకు విద్యుత్ సరఫరా సెస్ నుంచే జరుగుతుంది. ట్రాన్స్కో నుంచి రాయితీపై విద్యుత్ కొని సుమారు 13 మండలాల్లోని 230 గ్రామాలకు సెస్ పవర్ సప్లై చేస్తోంది. బోగస్ కనెక్షన్లతో రాయితీ విద్యుత్ తీసుకుని అవినీతికి పాల్పడ్డారని ఈఆర్సీకి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ట్రాన్స్కోకు సెస్ తరపున దాదాపు 600 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. దీంతో పాటు 100 కోట్ల రూపాయల లెక్కల్లోనూ గోల్మాల్ జరిగింది. వాణిజ్య అవసరాలకు తీసుకునే కనెక్షన్ కు గృహ అవసరాల కోసం తీసుకున్నట్లు బిల్లులు పెట్టడంతో ట్రాన్స్కోకు కోట్లాది రూపాయల నష్టం జరిగింది. విద్యుత్ పోల్స్ వేస్తున్నట్లు దొంగ లెక్కలు చూపించి కోట్ల రూపాయలు కాజేశారు. అవినీతి అంశంలో గతంలో కొందరు ఉద్యోగులు కూడా సస్పెండ్ అయ్యారు. అయితే ఈఆర్సీకి వచ్చిన ఫిర్యాదులతో సెస్ ను రద్దు చేసి డిస్కంలో విలీనం చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఇన్నాళ్లు సెస్ లో అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు. భారతీయ కిసాన్ సంఘ్, విద్యుత్ వినియోగదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక రకాల ఫిర్యాదులు అందాయి. వీటితో పాటు మిడ్ మానేరు ముంపు గ్రామాల అధ్యక్షుడు కోస రవీందర్ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తెచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ దృష్టికి సెస్ అవినీతిపై ఫిర్యాదు చేశారని సమాచారం. సిరిసిల్ల సెస్ లెక్కలు తేల్చాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫిర్యాదు ఫైల్ ను పంపారని తెలుస్తోంది. దీంతో సిరిసిల్ల సెస్ లో అవినీతి చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మొత్తానికి సిరిసిల్ల నియోజకవర్గంపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ సర్కార్ అండ చూసుకుని రెచ్చిపోయిన కొందరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతోంది. అయితే అవినీతికి పాల్పడ్డ కొందరు రేవంత్ సర్కార్ లోని కొందరితో తమ మీద చర్యలు తీసుకోకుండా లాబింగ్ చేస్తున్నారట. అయితే సిరిసిల్ల స్థానిక నేతల ఫిర్యాదుతో లాబింగ్ ను పక్కన పెట్టి గట్టిగా విచారణ చేయిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మరి ప్రభుత్వ విచారణలో ఎవరికి షాక్ తగులుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.